నవమి అనేది హిందూ మతంలో విష్ణు ఏడో అవతారమైన శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినం. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. ఈ రోజున రాముడి జననం లాగానే సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భద్రాచలంలో జరుపుకుంటున్నారు. శ్రీరామనవమి విశేషాలు. శ్రీరాముడి జననం, శ్రీరాముడి కళ్యాణం. శ్రీరాముడి జన్మదినం కావటంతో పాటు చైత్ర శుద్ధ నవమి రోజే సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడి కళ్యాణం జరిగిందని హిందువుల నమ్మకం. ముఖ్యంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం చాలా ప్రాముఖ్యత. రాముని ఆదర్శాలకు, ధర్మం, నీతిని స్మరించుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం. పూజా విధానం. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీరామనామ స్మరణ, రామాయణ పఠనం చేస్తారు. ఈ పండగలో పానకం వడపప్పుని ప్రత్యేకంగా చేస్తారు. పానకం వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పుని నివేదన చేస్తారు. ఇది వసంత ఋతువులోని వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ పండగ వస్తుంది. శ్రీరామనవమి శ్రీరాముడి దైవత్వాన్ని, ఆదర్శాన్ని, వ్యక్తిత్వాన్ని స్మరించుకునే దినము. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో ఎత్ర రామాని ఒక అర్థం. అంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుండి ఆస్వాదన చెందుతారో వారే శ్రీరాముడని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామ స్మరణం చేయటం వల్ల అనేక రెట్ల పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెప్తారు. అందుకనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటం, కళ్యాణం నిర్వహించటం, రాముని మంత్రాలు జపించటం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించటం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తారు. ఇక పూజా విధానం తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. మీ ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాముల వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చివరిగా అన్నదానం చేయాలి. రామజపం చేయాలి. రామ అనే 2 అక్షరాలు జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించటానికి ముందు ఆ భగవంతుడి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల శుభం ఫలిస్తాయని పండితులు చెప్తారు. సుందరాకాండ పారాయణ పఠించాలి. శ్రీరామనవమి రోజున రామ భక్తులందరూ విధిగా శ్రీరాముని స్మరించుకుంటారు. ఈ రోజున సుందరాకాండను కూడా పఠిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం సీతారాములు పూజించాలి. అందుకే ఏ స్త్రీ అయినా చూడండి, రాముడు లాంటి భర్త కావాలి అంటారు. మీ జీవితంలో కష్టాల నుండి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీం క్లీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దాన ధర్మాలు చేయాలి. శ్రీరామనవమి రోజున పవిత్రమైన రోజు రామాలయాల్లో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడ్డారని చెప్తారు. ఇలా చేయటం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడు. దీనిలో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది, మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదే విధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.